దిగండి త్వరగా. ఎక్కడ వాళ్ళు అక్కడ సామాన్లు తీసుకుని రూమ్లోకి వెళ్ళండి. పొద్దున్నే షూటింగ్ మొదలెట్టాలి. మేనేజరా రూమ్ అరేంజ్ చేసింది సార్. కుర్రాడు చూపిస్తాడు పదండి. సార్ డీజిల్ డబ్బులు సార్. ఏంటి డీజిల్ డబ్బులు రాత్రి పూట ఏం చేసుకుంటావు? పొద్దున్న సూరిగా ఎక్కడ తెచ్చావురా? ఇదిగో ఈ లిస్ట్ ప్రకారం ఎవరెవరు ఎక్కడ దిగాలో రాసి పెట్టాను కానీ ఆ రూపులు చూపించు. నాకు వదిలేసి చూసుకుంటాను. ఒకసారి ఇక్కడ రారా. అరే జనరేటర్ దగ్గర రారా. ఎవడా ఎవడా యూనిట్ నుంచి కేకలుతాడా? నరసింహ నాయుడు నవ్వుతాయి బాటిల్ పగిలిపోతుంది. ఒక సీనియర్ కోఆర్డినేటర్ పట్టుకొని నన్ను ఈ అవుట్డోర్ యూనిట్ ఫ్యాన్ లో తీసుకొచ్చే అడ్జస్ట్మెంట్ కోసం. అడ్జస్ట్మెంట్ అంటే గ్లాసులు పగిలిపోతాయి. పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరు ఇండస్ట్రీ నాకు కోఆర్డినేటర్ ఆఫర్ ఇస్తే అది క్యాన్సిల్ చేసుకొని నిజాయితీ సినిమాకు వర్క్ చేయడానికి వస్తే ఒక లైట్ మ్యాన్ లాగా ఈ జనరేటర్ వ్యాన్ లో తీసుకొస్తారా? స్టూపిడ్. నిన్న అసలు నా బాటిల్ లేదురా. నా బాటిల్ జేబులోనే ఉన్నానా? బాబు ఆయన సంగతి నీకేం తెలుసు? ఆయన షెడ్యూల్ వేసాడు అనుకో 6 నెలల్లో జరగాలి షూటింగ్ 6 గంటలు అయిపోతుంది. అదే ఆయన ఫవర్. నీ పని చూసుకో. ఎవరిని పొగుడతానన్నా? ది గ్రేట్ సినిమా ఇండస్ట్రీలో ది గ్రేట్ చిరంజీవి గారు తర్వాత ది గ్రేట్ రమేష్ అన్ననే. అరే నన్ను చిరంజీవి గారు పేరు చెప్పి ఈ మునక చెట్టు ఎక్కించి ఈ జనరేటర్ వ్యాన్ తీసుకొచ్చే ధైర్యం ఎవరు నీకు ఇచ్చింది? అదేంటనా ఇది జనరేటర్ వ్యాన్ అంటావేందన్నా? క్యారవాన్ అన్నా? అరే నేను మంది అవుతే నీకెక్కిందేంటి? జనరేటర్ వ్యాన్ కు క్యారవాన్ కు తేడా తెలియని కూడా నేను చెప్పేది పూర్తిగా వినన్నా. నువ్వు చిన్న చిన్న కారులో రావడానికి ఇబ్బంది పడతావని మా పొట్టులకు చెప్పి ఈ యూనిట్ వ్యాన్ ని క్యారవాన్ చేయమని చెప్పా. వాళ్ళేమో బెడ్రూము ఫ్యాను ఏసీ పెట్టడానికి లేట్ అవుతుందని ప్రస్తుతానికి అడ్జస్ట్మెంట్ కోసం అలాగే ఎక్కించి మిమ్మల్ని తోసేశారు. మధ్యలో ఇంత స్క్రీన్ పే జరిగిందా? అప్పుడు నువ్వు మంచి కిక్ లో ఉన్నావన్నా. షూటింగ్ అయ్యే లోపు ఈ యూనిట్ వ్యాన్ ని క్యారవాన్ చేసేస్తానుగా నువ్వు. ఈ సస్పెన్స్ ముందు తెలిస్తే నేను అడ్జస్ట్మెంట్ అయిపో. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు రూమ్ కెళ్ళి 2 జగ్గులు నెత్తి మీద నీళ్ళు పోసుకుని 4 జగ్గులు మందాగి పొడుగపో. రూమ్ కెళ్ళి వెళ్ళు. ఇది ఎంకరేజ్మెంట్. ఈ ఎంకరేజ్మెంట్ ఉంటే పెద్ద పెద్ద డైరెక్టర్ల మీద జంప్ చేస్తావు. ఎందుకు చేయవు? ఎప్పుడో మందు ఎక్కువయ్యి ఈ భూమి అంచే దంపు చేస్తావు. అబ్బో వీడెవడో అర్ధరాత్రి పూట కాఫీ బార్ పెట్టాడే. మన కోసమే పెట్టినట్టున్నాడు. త్వరగా వెళ్ళి ఒక కప్పు కాఫీ వేద్దాం. ఏంట్రా మధ్య నీకోలా? ఏమా టీ ఉందా? టీ లేదు, కాఫీ ఉంది. సరే ఇవ్వు కాఫీ. ఏరా ఆర్టిస్టులు కెమెరా లెన్స్లు అన్నీ వచ్చినాయా? ఇదిగోండి కాపీ. ఇందాక మనం చూసినప్పుడేమో అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడేమో ముసలిది ఉంది. అది దెయ్యంలా ఉంది. అగ్గిపెట్టి ఇగో బాబు అగ్గిపెట్టి ఉందా? ఇవా నిన్నే. ఇదిగో నిన్నేనయా బాబు. ఏంది బే పొద్దున్నే వాళ్ళని లేపి షూటింగ్ మొదలు పెట్టమంటే నువ్వు సాగు కేకలు పెడుతున్నావు ఇందిరా? నేను సాగు కేకలు పెడుతున్నాడు సార్. ఆ సావేనా సార్ సాగు కేకలు పెట్టించింది. మనం చంపేసిన పిల్ల దయ్యమైనా కనిపించింది సార్. దయ్యమని బొందా పా చూద్దాం. రెండు సార్ చూద్దరు కానీ ముసుగులా ఏంటండి ఏమైంది? ఈ సినిమా వాళ్ళు వచ్చారు, ఇంకా మాకు నిద్రలే ఉంచుతారు. వాడినారా సైతాను? నీకు బాగా దాగి మైండ్ దొబ్బినట్టున్నది. నా తమ్మ ఖరాబ్ చేస్తున్నావు. పొద్దుగానే లేచి వాళ్ళని షూటింగ్ కి తయారు చేయమని చెప్తే నువ్వు చేసే పని ఇదేనని పొద్దునే పోయి యంత్రం కట్టించుకోపా.
అదేంటి ఇందాక ముసలిందుగా మళ్ళీ కుర్రోడు ఉన్నాడేంటి? చిన్నైనా పెద్దైనా అందరూ ఆస్వాదించే అందాల వినోదం సినిమా. రాజైనా బంటైనా ఒక్కటిగా కూర్చొని ఆనందించేదేలే సినిమా. గురు గురు సినిమా షురు షురు గురు గురు. గుడ్ మార్నింగ్ సార్. ప్రొడ్యూసర్లు అంటే ఇలా జాతీయ ఎద్దుల్లా ఉండాలి. ఎంతసేపు అయింది సార్ వచ్చి? మా సంగతి ఇడిచేయి. డైరెక్టర్ ఇంకా రాలేదేంది? ఆయన ఎప్పుడో వచ్చేసాడు సార్. అక్కడ షాట్ పెడుతున్నాడు చూడలేదా? డైరెక్టర్ నా మీద షాట్ పెట్టారే. ఆహా, అద్భుతం, అమోఘం. ఆ డైరెక్టర్ కెమెరామేనా? ఆయన డైరెక్టరే సార్. మరి కెమెరాలో చూస్తున్నాడేంది? మరి ఆయన పని ఆయన చేసుకోడా ఏంది? ఇండస్ట్రీ అంటేనే అంతే సార్. ఎవడ పని ఆడు చేసుకోడు. పక్కన పనిలో కాలో కన్నో పెడుతూ ఉంటాడు. డైరెక్టర్ గారికి ఒకసారి విష్ చేద్దాం రండి. అదే భావం, అదే దృశ్యం. గుడ్ మార్నింగ్ సార్. ఎవరా దురహంకారులు పొద్దున్నే ఆంగ్లంలో ప్రకటిస్తున్నారు? ప్రొడ్యూసర్స్ సార్. మళ్ళీ ఆంగ్లం. నిర్మాతలండి. ఆహా, మాట లేనిదే ఈ జగత్తు లేదు, నిర్మాతలు లేనిదే ఈ చలనచిత్ర జగత్తే లేదు. నిర్మాతలు మీరు కూడా ఆంగ్లంలో ఎంగిలి ముద్దలు తింటే ఎలా చెప్పండి? క్షమించండి సార్. అలా అన్నారు బాగుంది. మీకు ముందే చెప్పాను కదా సార్, దర్శకుల వారికి తెలుగు అంటే ప్రాణం. తెలుగే ఆయన దైవం. స్వచ్ఛమైన తెలుగులో తప్ప మాట్లాడరు. ఎవరైనా వేరే భాషలో మాట్లాడితే క్షమించరు. అవును అవును, నిర్మాతలెవరు ఇంత ప్రాతకాలంలో చిత్రీకరణ సమయానికి రారు. కానీ మీరందరూ కలిసి వచ్చారంటే చిత్రసీమకి శుభ సమయం వచ్చినట్టే. మౌనంగా ఉన్నారే, ఎవరు మాట్లాడరే? మన్నించండి, వారికి తెలుగే కాదు ఏ భాష సరిగ్గా రాదు. మీ ఎదురుగా ఏ భాష మాట్లాడాలో తెలియక. చింతలేదు, మీ వరకు రాయితీ ఇస్తున్నాను. మీకొచ్చిన తెలుగు బూతులోనే, చిచి, ఆ తెలుగు భాషలోనే మాట్లాడండి. మీరు సినిమా బ్రహ్మాండంగా తీసి పెట్టండి. అలాగే. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు. సొమ్ము ముందైతే కదా, ఆ ధనం మొత్తం మీదే కదా. ఏం చేస్తారో మీ ఇష్టం. సినిమా బాగా పోవాలా. మీకు ఆ అనుమానమే అక్కర్లేదు. వచ్చిన రోజే పోయేటట్టు నేను చూస్తా కదా. 100 రోజులు నా వృత్తి మీద ప్రమాణం. అరే ఆ డే లైట్ లోపల పెట్టించారా, నైట్ సీన్ చేయాలి. ఆ హీరోయిన్ ఎవరు అని ఎదురు చూస్తున్నావు? ఏయ్, అరే ఎవర్రా లఫంగస్? షూటింగ్ జరుగుతుంటే కాకోలా. సైలెన్స్ ప్లీజ్. ఏయ్, ఇక్కడ ఎవరున్నారో చూసావా? ఎవరున్నారు? నాకు తెలియకుంటే ఎంతమంది ఆర్టిస్ట్ వచ్చారు నాకు లిస్ట్ చెప్పాలి కదా. ఓ మీరా? ఓ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అందరు ఇక్కడనే ఉన్నారా? ఎవరు అవరగాలు వచ్చి షూటింగ్ ని డిస్టర్బ్ చేస్తున్నారు అనుకున్నా సార్. సారీ. ఎరా ప్రాతకాలానే వేసి వచ్చావా? ప్రాతకాలనే కాదు సార్, నిన్న రాత్రి నుంచే మొదలెట్టా. ఇప్పటిదాకా ఆపలేదు. ఈ మద్యపానానికి ఆపవా? మద్యపానాన్ని మధ్యలో ఆపితే చచ్చిపోతామని డాక్టర్లు టెస్ట్ చేసి మరి చెప్పారు సార్. అంతేలే, అకాల మరణం చెందే వరకు ఆపకు. నువ్వు ఇంకోసారి మద్యం మత్తులో నా సమక్షంలో కనిపించావనుకో, నిన్ను పెట్టి రక్త చరిత్ర 3వ భాగం నేనే తీసేస్తాను. అంతేకాదురా, నీ రుధిరం తాగి నీ మాంసం ముద్దను. బాంబే హీరోని టైట్ క్లోజ్ లో ఎంట్రీ సార్. ఏరా, ఆ అమ్మాయి మన చలనచిత్ర నాయక? అవును సార్, నేను నాయకే అనుకున్నా. మరి చిన్న గౌన్ తో దిగింది సార్. బహుశా ప్రతి నాయక్ అనుకుంటా. మంచి సెలెక్షన్ సార్, ఇద్దరిని వాడుకోవచ్చు. నమస్కారం డైరెక్టర్ గారు. వందనాలు 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 వందనాలు. పాదాభి వందనాలు. పెట్టు పెట్టు. డైరెక్టర్ గారు, పోయిన సినిమాలో మా పాపకి పెద్ద రోల్ ఇస్తానన్నారు. ఈ సినిమాలోనన్నా పెద్ద రోల్ ఇస్తారా? పెద్ద రోల్ ఒకటేంటి, 10 రోజులు ఆర్డర్ ఇచ్చి పాత్రలు పంపుతాం. నీ తండ్రి రోల్ అంటే ఈ రోల్ కాదురా, పాత్ర పాత్ర అని అర్థం. యు మీన్ క్యారెక్టర్. మీరు పలహారాలు అవి తిని విశ్రాంతి తీసుకోండి. మధ్యాహ్నం పాపను పిలిచి దెబ్బేస్తాం. దెబ్బ? దెబ్బ అంటే షాట్. ఫస్ట్ షాట్, సెకండ్ షాట్, బ్యాక్ షాట్ ఉంటుంది కదా. అదా, నేను ఇంకా ఏదో అనుకుని సిగ్గుపడిపోయాను. అదే వద్దు, మా గురుగారు అచ్చ తెలుగులో మాట్లాడతారు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని అన్ని ఊపుకొని రెడీ అయిపోవద్దు. డైరెక్టర్ గారు, నా ఫ్యూచర్ మీ చేతిలో పెడుతున్నాను. మీ ఇష్టం.
Come on, Mom. వెళ్ళండి వెళ్ళండి పలహారంతో పాటు పండ్లు కూడా తీసుకోండి అమ్మా. ఫ్యూచర్ రెమెడీ కావాలి, ఫిగర్ ని చేతిలో పెట్టావు. తమరు పై భాగం కింద భాగం ముయ్యండి. నేను ఇలాంటి వంపు సొంపులకు ఉగిపోయే కామాంతుండే కాదు. అంటే మీ టేస్ట్ నాకు తెలుసు సార్, ఓన్లీ బాస్ అంతే. సార్ మీరు బాంబేలో హీరోయిన్ గా బుక్ చేసింది గీపోర్నేనా? చిచి, దానిలో ఆ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? నాయకి లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఏమిటో పిల్ల చూస్తే కోడెదోడ, తల్లి చూస్తే ఢిల్లీ బర్రె. అవును, మావానికి బర్రెలెక్క అనిపిస్తుంది. మావాడు బర్రెలమ్మే డైరెక్ట్